హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ధనరాజ్ అని చెప్తేనేమో రామం రాగంలో సముద్రగని గారి కొడుకుగా చేసా ఉంటారు. సరే, నేను డైరెక్టర్ ధనరాజ్ అంటే రామం రాగం సినిమాకి డైరెక్షన్ చేసా ఉంటారు. అప్పుడు నేను అడగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా గురించి నేనేం అడుగుతాను. అందుకే నేను ఒక జీరో, ఓకే, ఒక జీరోగా నేను వాళ్ళిద్దరిని మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ సినిమా గురించి అలా అడుగుతాను, ఓకేనా? హాయ్ పృథ్వీ. హాయ్ ఆయనే. సరే, నేను చాలా ఇంటర్వ్యూల్లో చూశాను. అవన్నీ నేను కెలకదలుచుకోలేదు, అడగదలుచుకోలేదు. కొన్ని కోట్లు ఉంటాయి, అంటే అది 1 నుంచి 10 కోట్ల మధ్యలో ఈ సినిమాకి ఎన్నో కోట్లు అయి ఉంటాయి. ఆ సంఖ్య కూడా చెప్పు. అంటే 1 కోటి పెడితే 2 కోట్లు వచ్చేస్తాయి, 2 పెడితే 4 కోట్లు వచ్చేస్తాయి, 4 పెడితే 8 కోట్లు. ఆ లెక్కతో వచ్చావా, లేకపోతే ఒక సినిమా తీద్దాం అది నా లెక్క మారిస్తే చూద్దాం అన్న వచ్చావా? అంటే ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే వన్ టైం చేస్తే డబ్బులు రావండి. మీరు ఒక ప్రాసెస్లో ఒక 5, 6, 7 ఒక 10 టైమ్స్ చేస్తే అప్పుడు యావరేజ్గా మీ ప్రాఫిట్స్ మనం చూసుకోవాలండి. సో బిజినెస్ పర్స్పెక్టివ్తో అయితే ఒక మూవీ చేసి దీంతో 1 కోటిని 2 కోట్లు చేద్దాం, 5 కోట్లని 10 కోట్లు చేద్దాం, ఆ ఉద్దేశం లేదండి. ఐ నో వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ ఐ నో వాట్ ఈజ్ మై ఫిలిం. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ నేను ఇన్వెస్ట్ చేశానండి. ఓకే, అంటే దీని తర్వాత కంటిన్యూగా సినిమాలు చేస్తాను, ఇండస్ట్రీలో ఉంటానని కాన్ఫిడెంట్తో ఉన్నావు రామారావు. అంటే ఈ సినిమా నన్ను ఇండస్ట్రీ నుంచి ఇంకొక 10 ఏళ్ళు వేరే సినిమాలు చేసినట్టు చేస్తుందని నమ్మకం. సినిమా చూసావా? నేను చూశానండి. నీకు ఏదైతే ధనరాజ్ కథ చెప్పాడో ఆ కథ నీకు కనిపించిందా? కనిపించిందండి, 100% కనిపించింది. నేను సినిమా ఒక 50 టైమ్స్ చూసుంటాను. సో డెఫినెట్లీగా ధనరాజ్ నాకు ఫస్ట్ డే ఏమైతే చెప్పాడో దానికంటే బెటర్గా చేశాడండి. ఓకే, నువ్వు హ్యాపీగా ఉన్నావు. స్లేట్ పెన్సిల్ స్టోరీ బ్యానర్ హ్యాపీగా ఉంది. 100% అండి. డన్. ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి టీజర్ వచ్చేసి Feb 14, 2024 రిలీజ్ అయింది. అవునండి. ట్రైలర్ వచ్చేసి Feb 14 నాని గారి చేతుల్లో రిలీజ్ అయింది. 1 year ఎందుకు లేట్ అయింది? చాలా మంది ధనరాజ్ ఫేస్ని యాక్సెప్ట్ చేయలేరు. అంటే ధనరాజ్ ఫేస్తో నేను పోస్టర్ వేసినప్పటికీ చాలా కాల్స్ వచ్చాయండి. ధనరాజ్ ఫోటో వేసి నువ్వు పోస్టర్ చేయడం ఏంటి, ధనరాజ్తో సినిమా ఏంటి? సో ఈ ప్రాసెస్లో నేను వాళ్ళకి, అరే ఇది ధనరాజ్ కాదు రాఘవ, నా సినిమాలో తండ్రి సముద్రకని గారు, కొడుకు ధనరాజు యాక్ట్ చేశారు, రామం రాఘవ, ఇది వాళ్ళలోకి వెళ్ళడానికి నాకు టైం పట్టిందండి. ఓకే, యాక్చువల్ షూట్ ఫినిష్ అయిపోయిందా? షూట్ మధ్యలో ఇదంతా వచ్చిందా? అంటే షూట్ అప్పటికి ఫినిష్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ షూట్ డన్. ఓకే, అంత బాగానే ఉంది. సో ప్రొడక్ట్ కూడా నాకు నచ్చింది. సో వాళ్ళు ఏంటంటే ఆ బుక్ మీద ఒక ఫస్ట్ పేజ్ చూసి బుక్ అంతా ఇలాగే ఉంటుందని డిసైడ్ అయినట్టు ధనరాజ్ని చూసినంటే ధనరాజ్ హీరో ఏమో, ధనరాజ్కి సాంగ్స్ ఉంటాయేమో, ధనరాజ్కి హీరోయిన్ ఉండి ఉంటుంది, ధనరాజ్ 100 మందిని కొడతాడు, సో వీడికి ఇంత కమర్షియల్ ఫిలిం ఏంటి, ఇలా ఏం పెద్ద హీరో అనుకుంటున్నాడా, తమిళ హీరో అయిపోదాం అనుకుంటున్నాడా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. బట్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా అరే నేను చెప్తుంది ఒక ఎమోషన్, తండ్రి కొడుకుల ఎమోషన్. ఇలాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉంటాడు, ఇలాంటి కొడుకు ఏ ఇంట్లో ఉండకూడదు. సో ఇది వాళ్ళకి చెప్పడానికి, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అలా నేను ఒక రైట్ పర్సన్ ఫైండ్ అవుట్ చేయడానికి టైం పట్టిందండి. ఈ ప్రాసెస్లో మనకి దీప ఆర్ట్స్ సపోర్ట్ చేయడంతో చాలామంది చూసి, ఇప్పుడు మీడియాలోని శివన్న కానీ చాలామంది వాళ్ళు చూసి ఇది మంచి సినిమా అని, నేను డౌన్ అయిన ప్రతిసారి మీకు ఎగ్జాంపుల్ రాఘవంలో రామం ఎలా రాఘవకి సపోర్ట్ చేశారో నా లైఫ్లో సముద్రకని అన్న అంత సపోర్ట్ చేశారు. నేను డౌన్లో ఉన్న ప్రతిసారి ఆయనకు ఒక మెసేజ్ వదిలితే వెంటనే ఒక టైంలో కాల్ చేసి ఇది మంచి సినిమా, నువ్వు చాలా హానెస్ట్గా చేసావు, ఎన్ని మంది వచ్చి ఇది బాగాలేదు, ఇది అవ్వదు, ఇది జరగదు అని ఇలా చెప్పినా వాళ్ళు కాదు ఆడియన్స్ డిసైడ్ చేయాలి అని చెప్పి ఒకసారి నువ్వు చెక్ చేసుకో ఎన్ని మంది ఏం చెప్పారు అని చూసిన వాళ్ళందరూ సినిమా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అని చెప్పారు. సో చూడలేని వాళ్ళందరూ ధనరాజ్ పోస్టర్ ఏంటి అని చెప్పారు. సో అలాంటి వాళ్ళు కూడా ఒకసారి సినిమా చూపించాక ఎస్ నీ డెసిషన్ కరెక్ట్, ఈ కొడుకుగా, ఈ యూజ్లెస్ సన్గా ఈ క్యారెక్టర్ ధనరాజ్ కరెక్ట్గా చేశాడని చెప్పారు. ఇప్పుడు రేపు ఆడియన్స్ కూడా అదే చెప్తాడని నాకు నమ్మకం. సూపర్. అయితే అన్న, చాలా సినిమాలు చాలామంది మీ మీద నాకు తెలిసి నేను విన్న కంప్లైంట్స్ ఉన్నాయన్న. కంప్లైంట్ ఏంటంటే అన్ని ఫాదర్లు మీరే చేసేస్తున్నారు, వేరే వాళ్ళకి ఛాన్స్ దొరకట్లేదని చాలా పెద్ద కంప్లైంట్ ఉంది. ఇప్పుడు అయితేనా ఈ రామం రాగం సినిమా ఇలా చాలా సినిమాల్లో మీరు చాలా పెద్ద హీరోలకి ఫాదర్గా చేశారు, విలన్గా చేసిన వాళ్ళకే ఫాదర్గా చేసి ఒప్పించారు. 2 చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ముందు సినిమాలో ఏమో విలన్గా చూస్తాను, ఈ సినిమాలో ఫాదర్గా ఎలా యాక్సెప్ట్ చేయాలంటే 2 చేసేసారు. మీరు డైరెక్టర్, ఫస్ట్ సీరియల్స్ దగ్గర నుంచి చిన్న తెర దగ్గర నుంచి పెద్ద తెర ఇంత చేశారు కదన్నా.
ఈ యాక్టింగ్ మీదకి వచ్చేసరికి మీరు తీసుకున్న క్యారెక్టర్ అన్ని చాలా బలమైన క్యారెక్టర్. మీరు ఆ బలమైన క్యారెక్టర్ నేను ఒక యాక్టర్గా ఎలా చేయగలను అని ఎప్పుడు అనుకోలేదన్న? కాదు, ఫస్ట్ నేను నమ్మాలి, నేను నమ్ముతా. అదాదు ఇప్పుడు నువ్వు కొడుకు అలా నా స్క్రీన్ మీద కెమెరా రోల్ అవగానే కొడుకుని చూస్తా, నేను కొడుకుగానే చూస్తా. ఆ క్షణం, ఆ సెకండ్, ఆ 5 seconds 10 seconds లేదు 1 minute షార్ట్ ఉంది అంటే నిజంగానే నా అక్కడ ఫాదర్, నా సన్, ఆ నమ్మకం నాకు వస్తుంది. ఆ నమ్మకం లేదు ఎలా అంటే నా ఫిల్మ్ చేయను. ఆ నమ్మకం ఉండేవరకు అది. ఎందుకంటే విఐపి రఘువరన్ బీటెక్ చేయగానే మార్నింగ్ వర్కౌట్ లాంచ్ చేసేసి షెట్కి వెళ్తాం. తమ్ముడు చూసేసి, అన్న నువ్వు నాకు ఫాదర్, నువ్వేనా కట్ బనీని వేసుకొచ్చుకున్నావు, అయ్యో అలా అని చెప్తా 10 minutes ఇవ్వు, టైం ఇవ్వు అని చెప్పి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకుని, ఆ వైట్ వేసుకుని వాళ్ళనే కూర్చుని ఆ క్యారెక్టర్ లోపల దిగని ఆటోమేటిక్గా నాకు చీక్స్ వచ్చేసి ఇది వచ్చేసి అలా వాక్ చేయగానే తెలిసిపోవు ఈ క్యారెక్టర్ని. అది వచ్చి మనం నిజంగా ఈ క్యారెక్టర్కి ట్రూత్ఫుల్గా ఆ సెకండ్స్ ఆ సెట్లో మనం ఎంత ప్యాషన్గా ఉన్నామో అంతవరకు అది ఉంటుంది. సూపర్ అన్న. మీరు ఈ సినిమా చేసిన టైంలో ఇప్పుడు మీరు ఏదైతే ఫిట్గా ఉండి ఒక ఇదిగా ఉన్నారో ఆ రోజు ధనరాజ్తో అన్నారంట మీరు, దీనికి నేను తినేస్తాను, నేను వర్కౌట్ చేయను, నేనేం చేయను, వదిలేసి ఈ రామం క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని. ఎందుకంటే ఈ రామంకి ఇక్కడ సముద్రగని గారికి చాలా చాలా తేడా ఉంది. ఈ సినిమా మీరు చేసిన తర్వాత, చూసిన తర్వాత డబ్బింగ్లోనో ఎక్కడో ఈ సినిమాలో ఏదో ఒకటి మీకు ఇంకా గుర్తుకొస్తూనే ఉందిరా నాకు అని మీరు ఈ సినిమాని ఎప్పుడైనా ట్రావెల్ చేసుకున్నారన్నా, ఈ విషయం నన్ను ఎందుకైనా ఇంకా హంట్ చేస్తుంది, ఈ సీన్ కానీ ఈ డైలాగ్ కానీ మీకు అనిపించిందా? ఈ 2 years అవుతుంది కదా అయినా మర్చిపోలేకుండా. నేను అమ్మాను నైట్ మాట్లాడతాము సీన్, ఆ సీన్ నాకు చాలా డిస్టర్బ్ చేసింది సార్. నైట్ అదా ట్రైలర్లో కూడా వచ్చింది కదా, ఇంటి పేరు మాత్రమే నేను ఇవ్వగలను, మంచి పేరు నువ్వే తీసి దానికి తమిళ్లో వేరే ఇది వేసాము. అది వచ్చి నాకు అన్నీ నా సన్ దగ్గర అదేదో చెప్తున్నా, నీకు బ్యాక్లో నా ఉంటా, బట్ అన్నీ నువ్వే చేసుకోవాలి, మంచి విషయం అన్నీ నువ్వే చేసుకోవాలి, నువ్వేదా అచీవ్ చేయాలి, నువ్వేదా రావాలి. ఈ సొసైటీలో ఎక్కడికి వెళ్తాను నన్ను 2 days ముందు కూడా ఒక కంప్లైంట్ చెప్పాడు, వీళ్ళు ఉన్నారు ఈ సొసైటీలో ఎక్కడికి వెళ్తానో ఇలాంటి వాళ్ళు 4 మనుషులు ఉంటారు, నువ్వు వాళ్ళని ఎన్కౌంటర్ చేసి నువ్వు రావాలి. దానిలో గుడ్ అండ్ బ్యాడ్ ఉండు, బట్ నువ్వు గుడ్దా నువ్వు నీ మైండ్లో గుడ్ థింగ్స్ ఉంటే గుడ్ థింగ్స్ ఉండేవాళ్ళదా నీతో వచ్చి కలుతారు. అది నీ వల్లనే అన్నీ జరుగుతుంది. సొసైటీ అలా ఉంది ఇలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు అది చూసుకో, అది ఫస్ట్. అది నువ్వు ఎలా ఉన్నావో అలాంటి మనుషులదా నీతో వస్తారు. అదే అన్నప్పుడు ఒక చిన్న సినిమా అంటే అది ఆడితే పెద్ద సినిమా, ఆడకపోతే చిన్న సినిమా అంటే అదే చిన్న సినిమా పెద్ద సినిమా అనే లేదు, మంచి కంటెంట్ ఉండే సినిమా, కంటెంట్ లేని సినిమా అంతే. మీరు కంటెంట్ నమ్ముకొని ధనరాజ్ లాంటి వాళ్ళను, పృథ్వీ పోలవరపు గారు లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ కంటెంట్ సినిమాలు చేస్తున్నారు. చూస్తే మీరు ఎక్కువ కమర్షియల్ సినిమా కన్నా కంటెంట్ సినిమాలు చాలా ఎక్కువ చేశారు. అందులో మీకు తృప్తి ఇచ్చిన సినిమాలు చాలా ఉంటాయి, ఆడకపోయినా కూడా తృప్తి ఇచ్చిన సినిమాలు ఉంటాయి, క్యాష్ రాకపోయినా. ఇలా కొంతకాలానికి మనం ఎందుకురా కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలి, ఎన్నిసార్లు మనం ఆడియన్స్కి చెప్పినా కూడా వాళ్ళు కమర్షియల్ సినిమాలు కోరుకుంటున్నారు అని ఎప్పుడైనా మీలాంటి వాళ్ళకి బోర్ కొట్టేస్తే? నాకు అలాంటి థాట్ వచ్చే టైంలో అన్ని టైంలోనూ దేవుడు ఎవరో అని పంపిస్తాడు. ఇప్పుడు 2 days ముందు కూడా నాకు ఆ థాట్ వచ్చింది. 2 days ముందు ఫిల్మ్ ఫుల్ 1950s జరిగే ఓ స్టోరీ, పెద్ద వార్ స్టోరీలో నేను యాక్ట్ చేసుకున్నాను. యాక్ట్ చేసి దానిలో వచ్చి సడన్గా ఆ డైరెక్టర్ వచ్చారు, నా దగ్గర మాట్లాడాడు, అన్న ఏం లేదు మా వచ్చి ఈ విషయం చెప్పాలి, మా దగ్గర ఇంత రెమ్యునరేషనే నీకు ఇవ్వడానికి ఉంది, ఇది ఎందుకురా నాకు, ఇది కూడా నువ్వు ఫిల్మ్కే పట్టు, నా వచ్చా అని చెప్పి వెళ్ళిపోయి అక్కడ అంత పెద్ద ఫైట్ సీక్వెన్స్, వార్ సీక్వెన్స్, అదంతా మన సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్. మంచి డైరెక్టర్, మంచి టీం, అంత ఆ పని చేయగానే అంత ఆ పెయిన్లో ఉండి కొండ మీద ఉండి కింద రావాలంటే 2 hours వచ్చి నా హైదరాబాద్ రావాలి. అంత టైర్డ్గా వచ్చి దిగి అప్పుడే ఆలోచించాను, రెమ్యునరేషన్ తీయలేదు, ఇది లేదు. మనవాడు అడిగాడు, మేకప్ మ్యాన్ వచ్చి
సార్ ఏం సార్ అడిగినాను అంటే నాకు సడన్గా చెప్పాను నాందా తీయలేదు నువ్వు తీసుకో నీ రెమ్యునరేషన్ ఏమో నువ్వు తీసుకో అలా అని చెప్పేసి అక్కడ నుంచి 2 hours ట్రివాండ్రం ఎయిర్పోర్ట్ రాగానే ఆలోచించుకునే వచ్చాం ఏం చేస్తున్నాము ఇది కరెక్టా మనం అలా వచ్చి కరెక్ట్గా ఎయిర్పోర్ట్ దిగా లోపల వెళ్తే అప్పా అనే సౌండ్ తిరిగి చూస్తే ఓ 20-25 years ఓల్డ్ నువ్వు అమ్మాయి లిటరల్గా కన్నీళ్ళుగా వచ్చింది అప్పా బాగున్నారా మీరు అని చెప్పి మాట్లాడేసి నాకు మీతో ఫోటో కావాలప్పా నాకు నా నాన్న లేదు నాన్న పోలీస్ ఆఫీసర్ చచ్చిపోయాడు మా నాన్న వెళ్ళిన తర్వాత నా మిమ్మల్ని మా నాన్నలాగా నేను చూస్తున్నాను మీరు చెప్పే మాటలన్నీ నా వింటున్నాను నాకు చాలా గుడ్ గర్ల్ నా ఇప్పుడు ఈ కంపెనీలో అదానీ కంపెనీలో హెచ్ఆర్గా ఉన్నాను ఇప్పుడు నెక్స్ట్ ఈ కంపెనీకి వెళ్ళిపోయాను నాకు నా ఫోటో తీసింది లాస్ట్ వరకు నా నంబర్నో ఏమీ అడగట్లేదు అది ఇక్కడ వచ్చి నాకు అన్నీ చూస్తూనే ఉన్నా మాట్లాడింది ఎవరికో ఫోన్ వేసి చెప్పింది నా అప్పా పాతుటే నాన్న అలా అని చెప్పేసి ఓకేపా அது டைம் பர்மிட் பண்ணிச்சுன்னா இன்னொரு வாட்டி மீட் பண்ணுவோம்ப்பா எனக்கு ఫ్లైట్ టైం వచ్చి నా వరంపా అని చెప్పేసి వెళ్ళిపోయింది అలా చూస్తే ఇప్పుడు ఆ అప్ప ఫిల్మ్ తీసినా మనకు లాస్ మన దగ్గర ఫిల్మ్ తీసిన వాళ్ళు సంపాదించారు ప్రొడ్యూసర్గా మనకు లాస్ అంతే ఇన్ని మాటలు మంచి మాటలు చెప్పేసి మనం చెప్పిన విషయాలన్నీ వినేసి ఎవరునే తెలియదు అమ్మాయి వచ్చి ఇంత దూరం మనతో మాట్లాడి నా దగ్గర చెప్పి నన్ను చూడండి నా మీతో మాట్లాడుకున్నా కానీ నాకు కన్నీళ్ళు వచ్చింది అలా అని చెప్పింది టోటల్గా ఒక 5 minutes నన్ను ఫుల్ ఎమోషన్ చేసేసి అమ్మాయి వెళ్ళిపోయింది అలానే ఒక 10 minutes అలానే కూర్చోండి అలానే ఉండేసి సడన్గా మేకప్ ఏం సార్ అడిగారు లేదు మనం కరెక్ట్గా అదే వెళ్తున్నాం మన పాయింట్లో వచ్చి దిగనొద్దు మనం కరెక్ట్గానే వెళ్తున్నాం నీకు కెన్నే అనేది నీకు కూడా కెన్నే అంటే అందరు ఫాదర్స్ దాంట్లో విమానం కూడా ఎయిర్పోర్ట్ లో చూసి చిన్న పాప వచ్చి ఇంత హైట్ ఉంది వచ్చి ఆ లెగ్ని వచ్చి ఇలా పట్టుకొని ఇలా చూస్తూనే నానా అలా అని చెప్పగానే ఏముంది మనం కరెక్ట్గా రూట్లో వెళ్తున్నాము మంచి పిక్చర్స్ చేసుకున్నాము ఈ సొసైటీకి మనం ఏం చెప్పాలనుకున్నామో దాన్ని చెప్పుకున్నాము మనం ఇప్పుడు మన లైఫ్లో కెరియర్లో తీసి చూస్తే 6-7 మూవీస్ ఉంది మన దగ్గర మంచి మూవీ ఆ 6-7 అది ఒక్కో 5-6 మూవీస్ మంచి మూవీస్ చేస్తే చాలు అలాంటి మైండ్ సెట్ వచ్చింది డైరెక్షన్లో మంచి మూవీస్ 3-4 మూవీస్ ఉంది మన దగ్గర అలాంటి మూవీస్ 5-6 మూవీస్ చేయాలి చేసి కరెక్ట్ అయిన విషయాన్ని లాస్ట్ టైంలో మన లాస్ట్ పీరియడ్లో వాళ్ళు తీసి చూస్తే మంచి మూవీ 10 మూవీస్ ఉన్నారు 10 డైరెక్షన్లో 10 మూవీస్ ఉంటే చాలు మీరు ఆ మూవీస్లో రామం రాఘవ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు సూపర్ ఒకప్పుడు మీరే ప్రొడ్యూసర్ ఆగిపోయినా మీకు ఏంటంటే అది మీ అది ఏమంటే అది ఇప్పుడు రామం రాఘవం జరిగే సేమ్ విషయం కూడా దానికి జరిగింది అది చెప్పాలి సడన్గా వన్ డే వచ్చి చెప్పాడు సముద్రంగా నేను యాక్ట్ చేసుకున్నాను చెప్పాను అంతే ఎవరు తీయలేదు తీయర్రా ఎవరు తీస్తారు లేదు అన్న వచ్చి మీ అన్న వచ్చి పెద్ద హీరోలతో యాక్ట్ చేస్తే మీ అన్న ఓకే మీ అన్న సెపరేట్గా ఉన్నాడు మీ అన్నతో ధనరాజుతో మీ అన్నను ఉంటే మా రెస్పెక్ట్ ఇవ్వము అంటే అది ఇవ్వరు బిజినెస్ ఫ్యాక్టర్లు నానే చెప్పాను నువ్వు ఎందుకు అలపై అడిగావు ఇవ్వరు ఇదే నా చెప్పాను నీ దగ్గర నువ్వు నన్ను బట్టి ఫిల్మ్ చేయరా నువ్వు వచ్చి నీకు అందరూ వచ్చి తీసుకెళ్ళిపోతారు అది జరగదు ఎందుకంటే నీకు మంచి అంగీకారం చెప్తారు అదాదు అంగీకారం మీన్స్ నీకు ఆ ప్లేస్ యాక్సెప్టెన్స్ ఇచ్చి నీకు ఆ ప్లేస్ని ఇవ్వడానికి ఎవరికి మైండ్ రాదు ఎలా ఇస్తారు ఇవ్వరు మా గురుగారు చెప్పారు నిన్ను చూసి అందరు రాళ్ళు ఊడ్చినే ఉంటారు ఏ రాళ్ళ చిక్కకూడదు నువ్వు అందరి దగ్గర రాళ్ళు ఉండాలి రాళ్ళు వేసి అవన్నీ చేయిలో నొప్పి రావాలి నొప్పి వస్తేనే వాడిని యాక్సెప్ట్ చేస్తాడు ఆపుతాడు అవునండి నిజంగానే వీడు ఏదో చేస్తున్నాడు 50th డే టుడేనా నిన్న తిరుమాణిగా 50th డే ఇప్పుడు వరకు ఏ యాక్సెప్టెన్స్ లేదు సైలెంట్గా ఉంటారు పోస్టర్ చూస్తే కూడా వాళ్ళు తిరిగిదారు అది వేరే ఏదో రాంగ్ పోస్టర్ అలానే మైండ్ సెట్గా ఉంటారు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎవరు యాక్సెప్టెన్స్ ఉండదు బిజినెస్ పీపుల్స్ వాళ్ళకి వచ్చి వాళ్ళ చూస్తారు ఫస్ట్ 3 days ఫ్రైడే సాటర్డే సండే థియేటర్ ఫుల్ అవుతుందా సైకిల్ స్టాండ్ ఫుల్ అవుతుందా క్యాంటీన్ ఫుల్ అవుతుందా దీన్ని మాత్రమే థియేటర్ వాళ్ళు చూస్తారు దీని కాకుండా ఎవరో మంచి వాళ్ళు అక్కడక్కడ చూస్తాం ఇప్పుడు మన బేబీ ఆల్బర్ట్ థియేటర్లో ఆ ఫిలిం 50 days చేస్తుంది ఆ థియేటర్ మేనేజర్ అండ్ ఓనర్ వీళ్ళు నాతో మాట లేదు ఇలాంటి ఫిలిం ఉండాలి మా థియేటర్లో ఈ ఫిలిం వచ్చి 50 days నా కంటిన్యూస్గా నా వచ్చి రన్ చేస్తాను అలాంటి మనుషులు అక్కడక్కడ దూరంగా ఉన్నారు ప్రొడ్యూసర్లు దూరంగా ఉన్నారు వీళ్ళందరూ ఇంకా కొంచెం నంబర్స్లో
ఆడైతే సూపర్గా ఉండు. ఇప్పుడు స్మాల్ మూవీస్ ఎక్కడ రెస్పెక్ట్ ఉంది? ఈ ఫిల్మ్ చేయగానే మనకున్న హ్యాపీనెస్ ఈ ఫిల్మ్ రిలీజ్ టైంలో లేదు. అన్ని పెయిన్, ఎక్కడికి వెళ్తా పెయిన్. నువ్వేమి నువ్వు పెద్ద హీరోనా? అలా నిన్ను అడగడం, వాడు పెద్ద హీరో, నువ్వు ఎందుకు ఫిల్మ్ చేసావు నువ్వు అడగడం. అరే మంచి ఫిల్మ్ చేయాలని ప్రయత్నం చేసినది తప్ప ఆ మైండ్ సెట్కి వచ్చేసి బట్ పర్లేదు, అది వాళ్ళ ప్రాణం ఉంది, జనాలు చూసుకుంటారు అంతే. ఇంకోటి లాస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ తనలో క్వశ్చన్ అడిగేది ఏంటంటే, మీరు ఇందాక అప్పాకి చెప్పింది ఏంటంటే, అప్పాకి అదే చెప్పలేదు నా చెప్పాలి. అప్పా చేసిన ఉన్నాయి, అప్పా ఫిల్మ్ డైరెక్షన్ చేసేసాను, చేసేసి మనమే ప్రొడ్యూసర్, అక్కడక్కడ వచ్చి డబ్బులు తీసి అన్నీ చేసేసి ఇప్పుడు మన ఇండస్ట్రీలో హిట్ ఇచ్చకుండా మన బ్రదర్స్ ఉన్నారు చూడండి, ఇలా 6-7 డైరెక్టర్స్, ఆ బ్రదర్స్ అన్ని టాప్ డైరెక్టర్స్ అన్నీ పిలిచి చూపించాను. అందరూ ఫిల్మ్ చూశారు. ఈ ఫిల్మ్ ఆడదు, వేస్ట్, నువ్వెందుకు ఇది చేసావు, ఎవరో అడిగితే ఇచ్చేయి అలా చెప్పేసి వెళ్ళిపోయారు. అరే ఏరా మంచి మూవీ లేదా అదే అలానే అన్నా ఏదో ఏమన్నా నువ్వు అలా చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు వచ్చి ఓ డిస్ట్రిబ్యూటర్ అడిగారు, సార్ నా రిలీజ్ చేయను, ఏదో ఒకటి ఇవ్వు, రిలీజ్ చేసుకో, పట్టుకో, నా తీసిన అప్పుని ఇవ్వాలని చెప్పి తీసేశాను. పిక్చర్ రిలీజ్ హిట్. ఫస్ట్ డే సెకండ్ డే వీళ్ళని తిరిగి పిలిచాను, ఒరే హిట్ అని చెప్పారు, మీరు అందరూ ఎక్కువసారి వచ్చి పబ్లిక్తో చూడండి అంత చూసేసి, అలా సారీ నా జడ్జిమెంట్. నువ్వే జడ్జిమెంట్, జనాలదా జడ్జ్. అందుకే చెప్తా అందరి దగ్గర, మీరు ఎవరికి వేసి చూపించకండి, జనాలకు చూపించండి, జనాలదా మంచి జడ్జి. ఎంత వాళ్ళకిదా ఇది ఏమి ఉండదు, ప్యూర్గా ఉంటారు. కాల్కులేషన్స్ ఇది అది ఇది ఏం చేసింది అది ఏం చేసింది అలా చెప్పిన వాళ్ళు ఇది వరకు కాల్కులేషన్ చేసుకున్నారు చూడు, ఏదీనే సక్సెస్ అవ్వలేదు. నా 35 ఇయర్స్గా ఉన్నాను, 50 ఇయర్స్గా ఉన్నాను చెప్తారు. 50 ఇయర్స్గానే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాల్కులేషన్, వాళ్ళు వేసిన కాల్కులేషన్ ఏదీనే కరెక్ట్గా ఉండదు. జనాలదా కరెక్ట్ అయిన జడ్జ్, వాళ్ళదా గాడ్, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏదీని అది. ఇప్పుడు డెఫినెట్గా ఆ గాడ్స్ని నమ్మి మనం వస్తున్నాము, చూద్దాం. అంటే మనమే కాదన్నా చాలా మంది అలా నమ్ముకొని సక్సెస్ అయిన వాళ్ళే డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళు ఆడియన్స్ కూడా మంచి సినిమా వస్తే ఇది మేము చూడమని ఎప్పుడు చెప్పలేదు, కాబట్టి ఈ సినిమాకి ఆడియన్సే గాడ్. లాస్ట్గా రామం రాగం సముద్రకన్య అన్న ఎక్స్పీరియన్సెస్ మనకి అదే ఈ సినిమాకి ఎంతో ఉపయోగపడింది. అలాగే నీ పెయిన్ కూడా ధనరాజుకి తెలుసు, ఆడియన్కి తెలుసు, సముద్రకన్యకు తెలుసు. February 21st నీ డబ్బులతో పాటు ఇంకా బోల్డ్ అని డబ్బులు, పేరు, మర్యాద, రెస్పెక్ట్ అన్నీ వచ్చి ఇంకా చాలామంది నువ్వు ఎంకరేజ్ చేస్తూ నువ్వు కూడా త్వరలో డైరెక్షన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 21వ తారీఖు నేను మీరు అందరం రామరాగం థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ.